బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం ఖాయమైంది. పవన్ కొన్ని విషయాల్లో తనకు నచ్చారని అన్నారాయన. తనపైన పవన్ కు మంచి అభిప్రాయం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. వైసీపీకి రాజీనామా ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రధానంగా జనసేన చేరిక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంతగా చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్ తోటి నేనేమి పట్టుకుపోవట్లేదు. నేను ఆయన స్వచ్ఛందంగా పోయేదానికి తెలుసు. వైసీపీ నుంచి చాలామంది నాయకులు జనసేన టీడీపీలో చేరబోతున్నారు, ఎట్లా తీసుకుంటారు? వెరీ సారీ అండి. అప్పుడు పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను. ఇప్పుడు దాకా ఆ ఓపిక కూడా అయిపోయింది. అందువల్ల మీరు పార్టీ మారాల్సి వచ్చింది. జనార్దన్తో ఈ రకం కోఆర్డినేషన్ చేసుకోబోతున్నారు. అది అధిష్టానం చూసుకుంటుందండి. వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతారు. సో ఇది ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అధిష్టాన నిర్ణయానికి తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను. అలాగే జనార్దన్ విషయంలో కానీ లేకపోతే మిగిలిన నేతలు ఎవరైతే పార్టీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారో వారే మాత్రమే పార్టీ మారతారంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, ఓవర్ టు యు. ఎస్ ప్రియా, ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా జనసేన పార్టీ ఆఫీసుకి అయితే క్యూలు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇప్పటివరకు హల్చల్ వార్తగా మనం పొద్దు నుంచి చూస్తున్నాం. బిగ్ టీవీలో రాబోతున్నారు. అదే అంశంపై ఇప్పటి వరకు అయితే కనుక ఆల్రెడీ బిగ్ టీవీ తో మాట్లాడున్నారు. నోవోటల్ దగ్గర నుంచి ఆల్రెడీ ఆయన బయలుదేరారు. మరీ కాసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో అయితే కనుక ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సామినేని ఉదయ్ భాను కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళిన సమాచారం కూడా మనం చూసాము. విజువల్స్ ఆల్రెడీ ఆయన సామినేని ఉదయ్ భాను పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి అనంతరం తర్వాత పార్టీ క్యాడర్ ని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలి, జనసేన పార్టీలో ఏ విధంగా ఆయన జాయిన్ అవబోతున్నారు అనే దానిపైన అయితే కనుక ఖచ్చితంగా కొంత స్వస్థత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో అయితే కనుక బాలినేని శ్రీనివాస్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆల్రెడీ బాలినేని శ్రీనివాస్ కోసం ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. వైసీపీ క్యాడర్ తో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. లోపలికి ఆయన వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ని భేటీకి రాబోతున్నాడు. పొద్దు నుంచి అయితే కనుక ఆయనకి అపాయింట్మెంట్ లేదు అని ఏదైతే మాట విన్నామో తర్వాత ఆయనకి అపాయింట్మెంట్ తో పాటు సంబంధం లేదంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్ తో ఏం మాట్లాడబోతున్నారు, క్యాడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కూటమి పక్షంలో వచ్చి బాలినేని శ్రీనివాస్ ఏ విధంగా అయితే ఆయన రాబోతున్నారు అని చెప్పేసి దాని గురించి కొంచెం స్పష్టత అయితే ఇంకొంచెం వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. చూడొచ్చు అందరూ కూడా పార్టీ క్యాడర్ తో పాటు అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి అయితే కనుక బాలినేని శ్రీనివాస్ చేరుకోబోతున్నారు. చూడొచ్చు ఆయన వాహనం మరింత ముందుకు వస్తుంది. చూడొచ్చు మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాం. బాలినేని ఆల్రెడీ బిగ్ టీవీతో మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. బాలినేని ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. జనసేన పార్టీ ఆఫీస్ కి ఆయన వాహనంతో పాటు ఇక్కడికి చేరుకున్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడికి ఇప్పుడు బాలినేని చేరుకున్న తరుణంలో అయితే కనుక చూడొచ్చు మనం విజువల్స్ లో మనం చూస్తున్నాం. బాలినేని ఇక్కడికి చేరుకున్న
చూడొచ్చు మనం విజువల్స్ లో ఆల్రెడీ బాలినేని లోపలికి వెళుతున్నారు. గేట్ లోపల నుంచి ఆయన ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మనం ఆయన ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. పూర్తిగా అయితే కనుక ఇక్కడ మొత్తం రద్దీగా మారిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. బాలినేని శ్రీనివాస్ ఇప్పటికీ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. బాలినేని శ్రీనివాస్ పొద్దున్న నుంచి కూడా ఆయన పార్టీలో చేరబోతున్నారు, పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అని చెప్పేసి వార్తలు చూస్తూనే ఉన్నాము. ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాము. ఆల్రెడీ బిగ్ టీవీతో మాట్లాడిన దాని ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా పార్టీ క్యాడర్ని నిలబెట్టే విధంగా అయితే కనుక ఖచ్చితంగా బాలినేని పని చేస్తాను అని చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే వచ్చిన తర్వాత కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రియా రైట్ సాహిత్య అయితే బాలినేని నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు చెప్పినట్లుగానే ఇవాళ పవన్ కళ్యాణ్ కలవబోతున్నాను, కలిసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాను అని చెప్పారు. అయితే ఎలాంటి ఏదైనా కీలక పదవి కానీ లేదంటే ఆయన పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా హామీ వస్తుందని బాలినేని ఆశిస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా ఊహాగానాలు ఉన్నాయా? అక్కడ అనుచరులు కావచ్చు ఎవరైనా ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి? ఏదైతే వైసీపీ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు ఇప్పటికీ బయటకు వచ్చిన నేపథ్యం ఉందో అది ఖచ్చితంగా కూడా అసంతృప్తి వాదనతోనే అందరూ కూడా బయటికి రావడం జరుగుతూ ఉంది. పార్టీలో ఏవైతే కొన్ని అవకతవకలు జరిగాయో ఎలక్షన్ల ముందు కూడా చాలామందిని పార్టీ మెంబర్స్ని ఎక్కడెక్కడ నియోజకవర్గాల దగ్గర నుంచి మార్చడం పట్ల కూడా ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే నేపథ్యంలో అయితే బాలినేని శ్రీనివాస్ కూడా ఎంతో సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డితో ఉండడం కానీ ఆయన ఫ్యామిలీకి అత్యంత చేరువైన మనిషి అని మనం చూడొచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఆయన ఎలాంటి లైక్ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని కూడా అంత విమర్శించిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు కనుక ఖచ్చితంగా చూస్తే ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఎలా ఉండబోతోంది అనేది చూస్తే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి ఎంతో మంది బయటకు వీడుతున్న నేపథ్యంలో అయితే బాలినేని శ్రీనివాస్ది ఇప్పటికీ కాస్తంత స్పష్టత వచ్చిన నేపథ్యంలో కూడా పొద్దున్నుంచి కూడా అందరూ ఎదురు చూస్తూనే ఉన్నాం. నిన్న బిగ్ టీవీతో మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళ ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా చేరుకున్న నేపథ్యంలో అయితే కనుక బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అని బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీని తర్వాత ఒక బిగ్ రిటర్న్ గిఫ్ట్ వైసీపీకి ఇవ్వబోతున్నారా అనేది అయితే ఖచ్చితంగా స్పష్టత రావాల్సింది ఉంది. అయితే ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన ఆశిస్తున్నట్టుగా అదే రిటర్న్ గిఫ్ట్గా వైసీపీకి ఇవ్వబోతున్నారా అని చెప్పేసి కూడా ఆయన చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో అయితే ఈ స్పష్టతను వీడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడబోతున్నారు, ఇటు కూటమి ప్రభుత్వంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కూడా నిన్న జరిగిన క్యాబినెట్కి సంబంధించింది కానీ లేకపోతే తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా కొంచెం స్పష్టత వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రియా రైట్ సాహిత్య అయితే గత కొంతకాలంగా వైసీపీలో తాను అసంతృప్తిలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ వార్తలన్నీ కూడా నిజమేనంటూ ఆయన నిన్న వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి ఆయనతోటి భేటీ అయిన తర్వాత ఎలా పార్టీలో చేరబోతున్నారా లేకపోతే భేటీ తర్వాత ఏ విషయాలనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకెవరైనా ఆల్రెడీ సామినేని ఉదయ్ భాను కూడా జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. సో ఇంకెవరైనా ఆయనతో పాటు ఉన్నారా? ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్గా ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో అయితే కనుక పిఠాపురం నుంచి ఎవరైతే గీత ఉన్నారో వంగ గీత కూడా ఇప్పటికే ఇటువైపు అడుగులు వేసే ఆలోచనలు ఆవిడ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి అంత స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఈ లిస్ట్లో అయితే ఖచ్చితంగా ఒక కీలకమైన పేరుగా మనం వంగ గీత పేరును కూడా మనం చూడొచ్చు. ఏదైతే కేడర్ ఉందో దీనికి ముందు వరకు కూడా వంగ గీతకి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆవిడ పిఠాపురంలో కూడా ఎంతో సీనియర్ నాయకురాలుగా కూడా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా అంత నెగిటివిటీ లేకపోయినప్పటికీ కూడా వంగ గీత కూడా మనం వెళ్ళి మాట్లాడదాము.
రేపు సమావేశం పెట్టుకున్నారు, ఇవాళ భేటీ కారణం ఏంటి, ఏం జరిగింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ ముఖ్యమైన నాయకులు ముఖ్యంగా నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను 1999లో. ఆయన రాజకీయంగా నాకు అనేక రకాలుగా నాకు అవకాశాలు కల్పించారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను పిసిసి కార్యదర్శిగా చేశారు. యువజన కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా నాకు అనేక సార్లుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 99లో మొదటిసారిగా నాకు మా జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇవ్వద్దన్నా కూడా టికెట్ని నాకు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఉదయభాన్ అని చెప్పి ధైర్యంగా నాకు ఆయన టికెట్ ఇచ్చాడు. మరి మొదటిసారి గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర్ గారికి అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించారు. జిల్లా అధ్యక్షుడిగా పను మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి కూడా అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా పడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలు అంటూ మేమేం ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెసే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి, నా యొక్క శ్రేయోభిలాషికి, అభిమానులకి, సానుభూతి పనులు అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈ 3 నెలల కాలంలో జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏమైనా చేశారు? అసలు ఓటమి తర్వాత మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే నాకు అంతగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అభిప్రాయాలు, వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు. కాబట్టి నేను పార్టీని పెడుతున్నాను. జగ్గేపేటలో శ్రీరామ్ తాతయ్య గారు టీడీపీ గెలిచి ఉన్నారు, ఎలా కలిసి పనిచేయబోతున్నారు? కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కూటమి ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీ నిర్మించారో
ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. కూటమి యొక్క అది ఎవరి అభిప్రాయం వారిదమ్మా. లేదు, నాతో పాటు మన బాలినేని మాజీ మంత్రి బాలినేని గారు కూడా వస్తున్నట్టు తెలిసింది. అది నేను ఇంకా తెలుసుకోలేదు. లేదు, ఇక్కడే పార్టీ కార్యాలయంలోనే అవన్నీ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. వెనక్కి రావాలి. చూసాం కదా సామినేని ఉదయభాను ఏం చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీ కేడర్లో అయితే తాము ఏం చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక క్లారిటీ అయిన ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లేదు. ఇన్నాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలుగా ఏం జరుగుతూ వస్తోందో పార్టీలో దాన్ని ఆయన స్పష్టంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం అయితే నేను చేశాను, కానీ ఎక్కడ నాకు ఎంత అసంతృప్తి ఎదురైంది తప్పితే నేను ఎక్కడా కూడా నా వర్గం కానీ పోయాను అని చెప్పేసి సామినేని ఉదయభాను చెప్తున్న సిచ్యువేషన్ మనం ఇప్పుడు లైవ్లో ఖచ్చితంగా చూసాము. అదే నేపథ్యంలో అయితే కనుక ఆయన పార్టీని వీడి రేపు రాజీనామా పత్రాన్ని కూడా పార్టీకి ఖచ్చితంగా అఫీషియల్గా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున అయితే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయ్యి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన కనిపిస్తూ ఉందని కూడా మనకి స్పష్టత చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ కూడా లోపలికి వెళ్లారు. సామినేని ఉదయభాను కూడా ఈయన ఇప్పుడు వచ్చి చెప్పిన సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో అయితే కనుక బాలినేని కూడా బయటికి రాబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. రైట్ సాహిత్య, అయితే ఇప్పటికే సామినేని చెప్పిన ప్రకారం, అంటే ఇప్పుడు మనతో మాట్లాడిన ప్రకారం ఆయన వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు అభిప్రాయాలు నచ్చకనే పార్టీ నుంచి బయటకు వచ్చాను, తనతో పాటు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో అనుచరులు వాళ్ళందరినీ కూడా జనసేనలో ఆహ్వానిస్తున్నాను అని చెప్పి ఉదయభాను చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు అలాగే కొనసాగుతున్నాయని చెప్తున్నారా? అంటే ఏ బుజ్జగింపులు చేయలేదా వీళ్ళకి సంబంధించి? ఎస్, ఆఫ్ కోర్స్ మనం ఏదైతే ప్రచారాల ముందు కానీ ఎన్నికల ముందు కానీ ఖచ్చితంగా నియోజకవర్గాలకి సంబంధించి కూడా వాళ్ళ క్యాడర్కి ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో ఏ నాయకుల్ని మార్చాలి అన్న దాని పట్ల కూడా స్పష్టత లేని విషయంలో అయితే ఎంత కన్ఫ్యూజన్గా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఆ క్యాడర్ అంతా కూడా వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అదే నిరంకుశ భావంతో కూడా అందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పడం చాలామంది చూసాము. కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో అవి చెప్పుకునే ఆస్కారం కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించకపోవడం అనేది చాలా, అంటే ఇది చాలా దయనీయమైన స్థితి అని చెప్పొచ్చు. వైసీపీ పార్టీకి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన చాలా లాయల్గా ఉంటూ ఇప్పటివరకు వస్తూ వచ్చారు. అయితే పార్టీతో పాటు ఆయన ఇంకొంతమందిని బయటకు తీసుకొస్తాను, నేను ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో లేకపోతే ఎవరైతే వైసీపీ పార్టీలో అన్యాయం జరుగుతోంది అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మళ్ళీ ఇటువైపే ఖచ్చితంగా కూటమి వైపే అడుగులు వేసే దిశగా అయితే ఆయన కూడా పనిచేస్తాం అని చెప్పేసి కూడా సామినేని ఉదయభాను ఇప్పటివరకు చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాము. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీలో ఏవైతే ఈ సమస్యాత్మకమైన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే దిశగా అయితే కనుక అందరి నాయకులు ముందు నుంచి అడుగులు వేశారు. ఇది ఇప్పటి నుంచే కాదు, వైసీపీ పార్టీలో గత కొన్ని ఏళ్లగా వైసీపీ పార్టీలో అసంతృప్తివాదులందరూ కూడా బయటికి రావడం కానీ లేకపోతే ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని అవకతవకలన్నింటినీ కూడా బయటకు వచ్చి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల ముందు అయినా కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా పార్టీలో ఉన్న క్యాడర్ని బలోపేతం చేసే దిశగా అయితే వైసీపీ క్యాడర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఖచ్చితంగా అడుగులు వేయలేదనే దానికి నిలువెత్తు నిదర్శనంగా ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా తెలుస్తూ ఉంది. ఎంతో సీనియర్ నాయకులైన వీళ్ళే బయటికి వస్తున్నారు అంటే ఇంకా ఖచ్చితంగా ఎవరైతే రెబల్స్గా మనం చెప్పుకుంటూ వస్తున్నామో వాళ్ళు కూడా ఇంకొన్ని రోజుల్లో బయటికి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బాలినేని
తర్వాత సామినేని ఉదయభాను వీళ్ళనే కాదు, ఇంకా కొంతమంది వైసీపీలో నాయకులు ఎవరైతే బడాబడాగా చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా ఈయన కూడా చెప్తా ఉన్నారు. ఇంకా వైసీపీలో కార్యకర్తలు కూడా సపోర్ట్ ఖచ్చితంగా సామినేని ఉదయభానుకి ఉన్నట్టుగా కూడా జగ్గైపేటలో అటు శ్రీరామ్ తాతయ్య సపోర్ట్ కూడా ఈయనకు ఉన్నట్టుగా కూడా ఆయన మనకు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి అటు టీడీపీ క్యాడర్ని కలుపుకుంటూ ఇటు జనసేన పార్టీలో కూడా ఆయన జాయిన్ అయ్యే అవకాశం స్పష్టంగా ఆయనే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 22వ తారీఖున అయితే కనుక బాలినేని శ్రీనివాస్ ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి సామినేని ఉదయభాను 22వ తారీఖున ఆయన పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.